నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురుగారు, కుంభమేళ విశిష్టత ఏంటి గురుగారు? ఎందుకు జరుపుకుంటారు ఈ కుంభమేళ? కుంభమేళ అనేది మొదట అర్థం తెలుసుకుందాం మనం. చాలామందికి ఈ మధ్య చెప్తూ వస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు, స్వామి అన్ని పండుగలకు వివరణ చెప్తారు, కుంభమేళలో ప్రత్యేకత చెప్పండి. మనుషులకి తెలియకుండానే వెళ్ళి నీళ్ళల్లో మునిగి వస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంది అని కొంతమంది అడిగారు నాకు. ఛానల్ వాళ్ళే చెప్పడం జరిగిందని. అంటే మీ ఛానల్ వాళ్ళ ద్వారా మంచి విషయాలు తెలియడం చాలా ముఖ్యమైన తల్లి. వందల సంఖ్యలో మారాల్సిన అవసరం లేదు, ఒకళ్ళిద్దరు మారినా అది మహాతృప్తి మాకు. కుంభ అంటే ఏంటంటే అమ్మా కలశం, మేళ అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్, అంటే పబ్లిక్ ఒక దగ్గర, బజారు జాతర, దాన్ని మేళ అంటారు. అదే ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ మరాఠీ. అయితే సాగర సంగమం జరిగేటప్పుడు మహానీయుడు మహాముఖ్యంటే వచ్చి ఏం చేశాడంటే, వాసుకి మాత ఆవిడ ఒక్కసారి విషాన్ని చిమ్ముతుంది. ఇలాగా విషాన్ని చిమ్మినప్పుడు దేవాది దేవతలు భయభ్రాంతులకు గురై, అసురులు ఇటు దేవతలు భయభ్రాంతులకు గురైతే త్రిమూర్తులు వచ్చి దీని పరిష్కారం ఏ విధముగా చేయవలను అని అన్నప్పుడు మహాముఖ్యంటే వచ్చి దాన్ని శంకులో తీసుకొని ఆ యొక్క విషాన్ని తాగేసిన సందర్భం మీరు చూసే ఉంటారు, అక్కడక్కడ ఫొటోస్ ఉంటాయి. తండ్రి ఆ విషయం తాగినప్పుడు వాసుకి మాత చాలా ఆశ్చర్యపోతుంది. ఎవరైనా విషాన్నే మింగేస్తున్నాడే, శరీరానికి ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం ఆలోచన చేస్తే తండ్రి సమాధానం ఏమిస్తాడంటే, నన్ను నమ్మి పిలిచిన ఈ సాగర సంగమం అంటే ఆ మదనం, క్షీరాసాగరం అంటాం మనం. అలాంటి తరుణం దేవాది దేవతలకి చిరంజీవులయ్యే అవకాశం, ఇటు అసురులు అంటే రాక్షసుల యొక్క పైశాచికత్వానికి ఒక విధంగా అడ్డుపడే అవకాశాన్ని తండ్రి తాగి, నేను మింగితే నా శరీరానికి ప్రమాదం, ఒకవేళ నేను వదిలేస్తే జీవరాశులకి ప్రమాదం, ఎందుకంటే సమస్త జీవరాశి కోటిలకి నేను పితామహుణ్ణి అన్న మాట మనందరికి తెలిసిందే. కాబట్టి తండ్రి ఇక్కడ పెట్టుకుంటాడు, మింగలేకుండా దాన్ని బయటికి లేకుండా. అందుకే ఆయనని గరళాకంఠుడు అంటారు. గరళం అంటే ఏంది? విషం. ఆ తర్వాత గోమాత బయటికి వస్తుంది. 5 గోవులు వెళ్తాయి తల్లి. 5 గోవులు వెళ్ళిన తర్వాత దాని గోత్రాల విషయం వేరే ఉన్నది. గోత్రం గోవులు అని అంటే, గోవు అని అంటే గోవులు పులిసి ఉన్న ఒక కొట్టం, గోవుల కొట్టం, అది వేరు విషయం. తులసి మాత వస్తుంది బయటికి. తర్వాత కొన్ని ప్రమదగణాల శక్తులు వస్తాయి బయటికి. అలా వచ్చిన తర్వాత ఒక కలశం వస్తుంది, ఇలా ఉంటుంది కలశం. ఆ కలశాన్నే మన దగ్గర ధన్వంతరి కలశం అంటారు. ఎందుకంటే ఆయుర్వేదిక వనమూలికలతోని దేవాది దేవతలకి ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం వచ్చిన ఆ కలశం పేరే మీరన్న కుంభ. కుంభ అంటే మన దగ్గర బైఫర్గేషన్ వర్డ్ కలశం. ఆ కలశం పేరే మనము ఆయుర్వేదిక వనమూలికల చేత రావడం చేత దాన్ని ధన్వంతరి కలశం అంటారు. ఆ ధన్వంతరి కలశం యొక్క పేరే ధన్వంతరి మేళ. ఇప్పుడు దాన్ని ధన్వంతరి మేళ అంటారు. కుంభమేళ అని సెట్ ఆఫ్ స్టేట్స్లో అంటే, తెలుగు ప్రజలు మాత్రం దాన్ని ధన్వంతరి మేళ అనుకోవడం శుభసూచకం. అయితే ధన్వంతరి మేళ ఎందుకు మనం ఆ నీళ్ళల్లో మునగాలి? అమృత గడియలేమో దేవాది దేవతలు గొడవపడ్డారు, రాక్షసులు గొడవపడ్డారు, మనకేం సంబంధం? మనం ఎందుకు ఆ నీళ్ళలో మునిగేస్తుంటాం? 5 అడుగులు 6 అడుగులు ఈత కొట్టేస్తారు కొంతమంది వెళ్ళి, వాళ్ళ యొక్క విద్యా అర్హత చూపిస్తుంటారు అక్కడ. దేవాది దేవతలు స్వీకరిస్తున్నప్పుడు ఆ అమృతాన్ని ఇలా స్వీకరణ చేస్తున్నప్పుడు 4 అమృతపు బిందువులు హరిద్వార్, ఉజ్జయిన్, అలహాబాద్, ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆ ప్రాంతం నాసిక్లో 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ కలశంలో నుంచి డ్రాప్స్ వాళ్ళు సేవిస్తున్న సమయంలో 4 చుక్కలు అనమాట, 4 అమృతపు బిందువులు పడ్డ ప్రాంతమే ఈరోజు జరుగుతున్న ప్రయాగ్రాజ్ కుంభమేళ. ఆ సరస్సుల్లో పడడం చేత ఆ సరస్సులు పవిత్రమైన జలాలు అయ్యాయి. గంగా, జమున, సరస్వతి కలుస్తున్న ఆ తరుణం అత్యంత ముఖ్యమైన తరుణం. ఇప్పుడు దేవాది దేవతలు అమృతం తాగి చిరంజీవులు అయ్యారు. మరి ఆ అమృతం వచ్చి నీళ్ళలో పడ్డ వల్ల మనం ఏమవుతాం? మనకు రాసిందే 100 సంవత్సరాల జీవితం, అంతేగా తల్లి? కానీ ఈ యొక్క గంగలో ఎవరైతే స్నానం చేస్తారో
వాళ్ళ యొక్క శరీరంలో మృత్యుగండాన్ని తప్పించుకోవచ్చు. అక్కడ అమృతం రాసింది దేనికి, అమృతం తాగింది దేనికి, చావు దాటాలని కదా. కాబట్టి మొత్తం డైరెక్ట్గా అమృతం మనకు అవైలబుల్లో లేదు కాబట్టి ఆ బిందువు పడ్డ ప్రాంతంలో గంగా స్నానాలు ఆచరించడం వల్ల శారీరకమైన రుగ్మతలు అంటే రోగాలు, తీవ్రమైన వాతపు నొప్పులు మరియు మరణగండాలని దాటవచ్చు. అమృతం పడిన దగ్గర స్నానం చేయడం చేతనే దానికి ఆ ప్రత్యేకమైన కుంభమేళ అని పేరు వచ్చింది. ఈ కుంభమేళలో 4 రకాలు ఉంటాయి. ఒకటేమో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందమ్మా, అది మహాకుంభమేళ. ఇప్పుడు జరిగేది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, ఇది కుంభమేళ మాత్రమే. ఇంకొకటి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అది అర్ధ కుంభమేళ. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అది మేఘ అంటే మగు కుంభమేళ అంటారు. 3, 6, 12, 144 సంవత్సరాలకు జరిగే ఈ మహా కుంభమేళాల జీవరాశులు ఎందుకు గురువు గారు, అసలు ఎందుకు అలా జరగాలి అని అంటే, అప్పుడు అక్కడ అమృత గడియలని తాగుతున్న ఆ సమయంలో కొన్ని జీవ ఉత్పత్తులు, అంటే మన దగ్గర సమస్త కోటి ఎన్నో 3 కోట్ల జీవరాశులు ఉన్నాయి అని అంటారు మన దగ్గర కదమ్మా. అప్పుడు దేవాది దేవతలు అమృతాన్ని సేవిస్తున్న ఆ అమృత గడియలు ఏదైతే ఉంటాయమ్మా, అప్పుడు గ్రహణాల కలయిక చాలా బలంగా ఉన్న ఆ తరుణం, ఆ 9 గ్రహాలే అని మనకు తెలుసు కదమ్మా. ఇది ఒక గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అంటారు, మనకు తెలుసు. ఎన్నో నక్షత్రాల పుంత అది పైన ఉన్నది కదా. అలాగా కొన్ని నక్షత్రాల ఆగమనం అనేది జరగడం చేత వీటికి ఒక్కొక్క ఇయర్ 144కి కొన్ని నక్షత్రాల ఆగమనం, 12 సంవత్సరాలకి కొన్ని నక్షత్రాల గ్రహణాల ఆగమనం, 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలు ఇలా జరగడం అనేది ఋషులకి మహారుషులు, సిద్ధులు, మహాసిద్ధులు ఈ యొక్క నక్షత్రాల ఆగమనాన్ని, ఈ యొక్క గ్రహణాల ఆగమనాన్ని ఈ మేళాల్లాగా విభజించారు. 4 చుక్కలు పడ్డాయి కదా, 4 అమృత బిందులు కదా, 4 విధాలుగా జరగడానికి అదొక కారణం. అయితే గరుత్మంతుడు అమృత భాండాన్ని అంటే అమృత కలశాన్ని తీసుకొని పోతూ ఉంటే కూడా 4 అమృత బిందువులు భూమి మీద పడ్డాయని రాసింది గరుడ పురాణంలో, విష్ణు పురాణంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టుగానే ఈ అమృత గడియలు పడిన దగ్గర 4 రాశుల వారు ఆ అమృతం సమయం తాగే సమయానికి పుట్టారు. మేషరాశి, తర్వాత కర్కాటక రాశి, కుంభరాశి, సింహరాశి. ఈ 4 రాశుల వారికి ఈ గంగా స్నానం చాలా 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 శుభసూచకం. మిగతా రాశుల వారికి కూడా శుభసూచకమే, కానీ ఆ అమృతం తాగుతూ సేవిస్తున్న సమయంలో వీళ్ళు పుట్టడం చేత కొంచెం పర్టికులర్ అప్రూవల్స్ అంటే కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అంటారు తల్లి. అలా 4 రాశుల వారికి 4 రాజ్యాల్లో పుట్టిన సరస్సుల ద్వారా వచ్చిన మేళని కుంభమేళ. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అది. గురుగారు, మరి కుంభమేళకి వెళ్ళడం వల్ల మనకి మృత్యుగండం అనేది తగ్గుతుంది అన్నారు కదా, మరి నాగ సాధువులు ఎందుకు వెళ్తారు గురుగారు? వారికి ఆల్రెడీ వాళ్ళ మహానుభావులు కాబట్టి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి, అలాంటి మంచి వాళ్ళకి చావు మీద ధ్యాస ఉండొద్దు కదా, వాళ్ళు ఎందుకు వెళ్తారు అనేది మీ ప్రశ్న. మంచి ప్రశ్న. ఆ నీళ్లు అమృతపు గడియలు పడింది ఎక్కడ అంటే అమ్మా, ఆ సరస్సులలో పడ్డాయి అమృత గడియలు. అంటే ఆ అమృతం ఏదైతే ఉన్నాయో బిందువులు సరస్సులో పడేటప్పటికి సరస్సులో ఎన్ని జీవరాశులు ఉండవచ్చు మీకు తెలిసి? ఇందాకే చెప్పాను, ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోట్లు ఉన్నాయి. ఒక సముద్రంలోనే ఎన్నో లక్షల జీవరాశులు ఉంటాయమ్మా. మనకు తెలిసి చేపలే కొన్ని లక్షల రకాలు ఉంటాయి. ఇలా అలా ఉంటూ 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 వచ్చు ఆ నీరు కలుషితం అవుతుందా, శుభ్రంగా ఉంటుందా? కలుషితం కదా. ఈ కలుషితమైన నీరుని శుభ్రం చేయడానికి వచ్చి స్నానం చేస్తారు వాళ్ళు. ఎలా శుభ్రం చేస్తారు? ఒక మనిషికి అంత శక్తి ఉందా అంటే, వాళ్ళు శరీరానికి చితాభస్మం రాసుకొని ఒళ్ళంతా నిజమైన రుద్రాక్షలు వేసుకొని, ఇంత హైట్ ఉంటుంది ఒక్కొక్కరు పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని, ఎంత రుద్రాక్షల చేత ఎప్పుడూ కూడా పరమాత్ముడికి దగ్గర ఆధీనమై ఉండి మనస్సుని పంచభూతాలకి ఏకం చేయడం చేత వాళ్ళు వచ్చి ఆ సమయానికి స్నానం చేస్తే వీరి శరీరంలో ఉన్న ఆ పాజిటివ్ అంతా ఆ నీళ్ళల్లో కలిసి నీళ్ళలో ఉన్న కొన్ని విషపు పురుగులు, విషపు జీవరాశులని చంపడం చేత తర్వాత మనం స్నానం చేస్తే శరీరానికి చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి వస్తారు వాళ్ళు. ఇక్కడ ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? స్నానం చేయడానికి. మీకు తెలిసి నేను చెప్పింది ఒక మనిషిని కాపాడడానికే వచ్చారు, వాళ్ళని కాపాడడానికి రాలేరు వాళ్ళు. చితాభస్మం రాసుకున్న శరీరం చాలా విలువైంది తల్లి, అందుకని వస్తారు వాళ్ళు.
గురుగారు మరి నాగ సాధువులు అఘోరాలు ఇద్దరు ఒకటేనా గురుగారు? వారి జీవన శైలి ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పుడు నాగ సాధువులు అనేది మరి అన్నట్టు అఘోరాలు అనేది హెవీ టాపిక్, అంటే ఒక 1 అవర్ చెప్పొచ్చు. అది నాగ సాధువులు ఏంటంటమ్మా అర్ధనగ్నంగా ఉంటూ వారి యొక్క జీవితం మొత్తం, నాగ సాధువుల్లో ఎక్కువ శాతం పురుషులే ఉంటారు, 99% లేడీస్ ఉండరు. వాళ్ళు దేశంలో ఆడపిల్లలపై, గుడులపై, గోపురాలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి పుట్టి దాన్ని గెలిచిన మహానీయులు వాళ్ళు. అయితే నాగ సాధువులు త్రిశూల ధారణ చాలా పెద్దది వాళ్ళ దగ్గర ఉంటుంది. త్రిశూలం చాలా పెద్దగా ఉండి ఆ త్రిశూలంతో హరహర మహాదేవ్ అని చెప్పేసి తలలు తీయడానికి వారి విద్య ఒక క్షేత్రంలో ఒకప్పుడు మన ఇండియాపై కొన్ని దాడులు జరగడం చేత దాన్ని అరికట్టడానికి వచ్చారు వాళ్ళు. అఘోరాలు ఎవరు నీకు తెలుసు అర్థం? అఘోరాలు అంటే మీకు తెలిసి అర్థం చాలా తక్కువ శాతం మందికి తెలుసు. మీరు కుళ్ళు, కుతంత్రం, ఆనందం, దుఃఖం, నవ్వు, రుచి, శుచి, తర్వాత శరీరం దాచుకోవడానికి మనం గుడ్డలు వేసుకుంటాం, ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం, కొన్ని సౌష్ఠవతలు వేసుకున్నాం. ఇవన్నీ శరీరం మీద వేసుకున్నాక మన లోపల ఏమున్నాయి తల్లి? కుళ్ళు, కుతంత్రం ఉంటుంది, కోపం ఉంటుంది. ఎవరైనా మన అప్పు తీసుకుంటే అప్పు ఇవ్వకపోతే మోసం చేయడం, లేకపోతే వాడిని మనం మోసం చేయడం, వాడు మనల్ని మోసం చేసి గొడవడం, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనం ఘోరమైన మనుషులం అని అర్థం. అఘోరం అంటే ఏంటంటే ఇవన్నీ వదిలేసిన వాడు అఘోర. వాడు సమాజం కోసం మాత్రమే, ధర్మం కోసం మాత్రమే ఉంటారు. కాబట్టి అఘోరాలు కొన్ని క్రియా ప్రక్రియల రీత్యా జీవితంలో కొన్ని ఒడిదొడుగులు చూసుకొని కొన్ని విద్యలని ఈయన గారు ఎందుకు పుట్టారా అన్న ఆలోచన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నాగ సాధువులు వీరికి శిక్షణ ఇస్తారు. నాగ సాధువులు ఏమో కంప్లీట్గా అక్కడే ఉంటారు, వీళ్ళు మధ్యలో వచ్చిన వ్యక్తులకు గురు సాధకుల్లాగా ఉండి శిక్షలు ఇస్తూ 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 ఇక అలా 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 అలాగే అఘోరాలకు కూడా గురువులు అయిపోయారు. ఒకప్పుడు నాగ సాధువులే వీళ్ళకి గురువులు ఉండే. రాను 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 నాగ సాధువులకు అంతా ఒక సెట్ అయిపోయింది. అలా 15 అఖాడాలు ఉన్నాయి మన దగ్గర. ఒక అఖాడా అంటే స్త్రీ అఖాడా అంటే స్త్రీలే ఉండాలి అక్కడ, మహిళా అఖాడా అంటారు దాన్ని. ఉదాసీన అఖాడాలో 2 రకాలు ఉన్నాయి. అందులో దిగంబర అఖాడా అంటే అందులో నగ్నంగా ఉంటారు కానీ వాళ్ళు కొండ దాటి బయటికి రారు. కిన్నర అఖాడా కేవలం అర్ధనారీశ్వరులే ఉంటారు. మహిళా అఖాడా అలా ఉంటారు. పంచవటి అఖాడా, ఆ పంచవటిలో ఎవరుంటారు, ఎవరు నేర్చుకుంటారు, ఎక్కడ పోతారు. అగ్ని అఖాడా, ఇలా 15 అఖాడాలన్నీ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతంలో ఉండి కొన్ని గుజరాత్లో ఉన్నాయి. కొంతమంది గురువులు కొద్దిగా వారి జీవనాభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నారు. మొత్తం 15 అఖాడాలు ఉన్నాయి తల్లి. అంతమంది అఖాడాలలో ఉంటూ ఎవరి వైవిధ్యమైన జీవితాన్ని, ఎవరి శక్తులని, ఎవరి యుక్తులని, ఎవరి ముక్తులని పొందాలనేది వాళ్ళ గురువుల చేత జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఒక నాగసాధువు శివుడిని, మహాశక్తిని, విష్ణువుని, సూర్యభగవానుణ్ణి, గణేశుడిని 5 మందిని పూజిస్తాడు నాగసాధువు. అఘోరాలు నేను మిగతా అఖాడాలని చెప్పాను కదా తల్లి, వీళ్ళంతా కేవలం శివుడిని పూజిస్తారు. అంటే తేడా గమనించండి. అఘోరాలలో తేడాలు 15 రకాల అఘోరాలు ఉన్నారు. అందులో మీరు ఆలోచించాలి, అఖాడాలే 15 రకాలు ఉన్నాయి. అట్లా మీరన్న తేడాలు అవమ్మా. గురుగారు మరి జనరల్గా ఇప్పుడు నాగసాధువులు రుద్రాక్షలు వేసుకుంటారు కదా గురుగారు, అంటే రుద్రాక్షలు అసలు అమ్మాయిలు ధరించకూడదు అంటారు కదా గురుగారు, ఎందుకు? అమ్మాయిలు ధరించకూడదు అనే రాశి లేదు. అంటే రుద్రాక్షలు ఎలా రాసి పెట్టింది, అసలు రుద్రాక్ష మహిమ ఏమిటి, ఎందుకు మన శరీరం మీద దాని పాజిటివ్నెస్ చూపిస్తుందన్న అనే విషయం మనం కొంచెం డీప్గా వెళ్తే, శరీరం ఒక శారీరకమైన ఈ కామానికి అంతిమ విముక్తి. ఒక మనిషి ఎక్కడ డౌన్ అవుతాడు, ఎక్కడ ఆ భావప్రాప్తిని పొందుతాడు అంటే శరీరంతో ఇంకొక శరీరం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసిన ఆ కలయిక భావప్రాప్తిని చాలా బలంగా ఇస్తుంది. అంటే అక్కడ ఒక ఆనందం కదమ్మా, అది ఇద్దరికి మ్యాక్సిమం ఒక మానవ శరీరం అక్కడనే ఆనందాన్ని పొందుతుంది. బాగా గమనించాల్సిన అవసరం. అయితే మహాశివుడి పేరు, మహాశివుడి కంటే ముందు బ్రహ్మచారి అని ఉండే, ఆ బ్రహ్మచారి కంటే ముందు పేరు విశ్వాచారి అని ఉండే. ఆ విశ్వాచారి తండ్రి కామం అనే కోరికని గెలిచిన మహానీయుడు ఆయన. ఆయన ఎలా గెలిచాడు? ఎప్పుడైతే ఒక వీర్యస్ఖలనం అనేది జరుగుతుందో, స్త్రీకి కూడా భావప్రాప్తి అంటే ఉంటుంది కదమ్మా, ఆయన ఆ స్ఖలనాన్ని కానీయకుండా
ఆ యొక్క ఆనందం ఏదైతే ఇప్పుడు మీకు చెప్పినా కదమ్మా, ఈ శారీరకంగా కలుస్తున్నప్పుడు జరిగిన ఆ ఆనందాన్ని పరమాత్ముడు ఏం చేశాడంటే బయటికి రానియకుండా శరీరంలో వెనక్కి తీసుకెళ్ళాడు. ఎక్కడైనా శివుడి ఫోటో ఇలా ఉన్నప్పుడు చూసారా మీరు? వెనకాలో అన్ని గ్రహాలు రాసి ఉంటాయి, ఒక్కొక్క గ్రహం పేరు ఇట్లా ఉంటాయి, చక్రం కనబడుతుంది కదా వెనుక. అట్లా తండ్రి ఒక్కొక్క గ్రహణాన్ని ఎదుర్కొంటూ ఆయన శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళి శారీరకంగా కలిసాము అనుకున్నాం. కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి శారీరకంగా కలిసిన తర్వాత అక్కడ ఎండ్ అయిపోతుంది, అదొక భావప్రాప్తి కదా. తండ్రి దాన్ని ఎండ్ కానియలేడు, దాన్ని గెలిచి దాన్ని ఏం చేశాడంటే దాన్ని కూడా అంతటి ఆనందాన్ని కూడా నేను గెలిచానని అన్నప్పుడు ఆయనకి ఇక్కడ మహా 3వ నేత్రం వచ్చింది. అంత ఆనందాన్ని ఆయన ఇక్కడ పొందపరిచాడు. ఇది 3వ కన్ను అలా వచ్చింది. అలా వచ్చిన దాంట్లో అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, పంచభూతాలన్నీ శాసిస్తాడు ఆయన. అలా వచ్చినప్పుడు తండ్రి పార్వతీమాత దక్షుడు చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్ళకూడదు అని చెప్పితే వినకుండా వెళ్తుంది కదా అమ్మ. వెళ్ళినప్పుడు తండ్రికి అమ్మ పోతే అవమానం జరుగుతుందని తెలిసినా తండ్రి ఆపలేడు. అమ్మ పోయి అవమానాలు అయ్యి ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుంది కదా. ఆ ఆహుతి అయిపోయినప్పుడు తండ్రి ఏడ్చిస్తాడు. ఒక ఏడుపు అంటే ఒక చిన్న కన్నీటి ఆ బిందు పడిన ప్రాంతం. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఆ బిందు ఈ 3వ కంటి నుంచి పడుతుంది. ఇందులో నుంచే తండ్రి ఒక కన్నీటి చుక్క వదలడు, ఈ 3వ కన్నీటి నుంచి వదులుతాడు. అంటే అప్పటికి తండ్రికి నేను ఇందాకేమన్నా మీతో విశ్వాచారి బ్రహ్మాచారికి సడన్ గా పెళ్లి అయిందని అంటారు కదా, అదొక యుగంతరం. అది తండ్రి గెలిచిన తరుణం వేరు, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్న తరుణం వేరు. అప్పుడు ఆ 3వ కంటి నుంచి పడిన ఆ అక్షువే రుద్రాక్ష. అయితే ఆ 3వ కంటి నుంచి పడ్డ రుద్రాక్ష ఎందుకు పవిత్రమైంది? ఆయన ఏం చేశాడు? ఒకవేళ స్ఖలించినుంటే అపవిత్రమయ్యేవాడు, కానీ దాన్ని ఏం చేశాడు? వెనకాలకు గెలిచాడు కదా. అంటే జ్ఞాన నేత్రాన్ని 3వ నేత్రాన్ని రథాన్ని నడుపుతున్న సారథులకు కూడా నేను రథసారథిని అని చెప్పి చూపించగలిగిన జ్ఞాన నేత్రం. మనకు కూడా 3rd ఐ ఉంటుంది, బాగా గమనించండి. దీన్నే 6th సెన్స్ అంటాం మనం. కానీ మనం ప్రూవ్ చేయలేం, ఆయన ప్రూవ్ చేయగలిగిండు. ఎందుకు ప్రూవ్ చేయమని అర్థమైందా? నేను మొదట ఇప్పుడు చెప్పాను. అలా వచ్చిన ఆ సెన్సు తండ్రి గెలవడం చేత ఆ రుద్రాక్షని పవిత్రముగా ఎందుకు వేసుకోవాలి అంటే దాంట్లో రియల్గా ఉండే రుద్రాక్ష మెడ మీద ఈ గొంతుకి దగ్గరగా కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కానీ దగ్గర వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, దాంట్లో నుంచి వచ్చే దైవికమైన శక్తి నీ నరాలని, నీ యొక్క గుండెని, నీ యొక్క రక్తపోటుని అదుపులో పెడుతుంది. ఎలా పెడుతుంది అదుపులో? రుద్రాక్షకి అంత శక్తి ఉందా అని అంటే, రుద్రాక్ష అనేది సహజంగా మీకు తెలిసిందమ్మా పవిత్రమే చెప్పాయి. ఇప్పుడు అది ఒకసారి ఇక్కడ పడ్డప్పుడు ఏమనిపిస్తుంది నీ మనసుకు? ఇది పవిత్రమైంది అని అనిపిస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ ఏ సెల్ఫ్ కాస్మిక్ ఎనర్జీ. ఇది వేసుకున్నా అని నీకు ఆటోమేటిక్గా నీ న్యూరలాజికల్ సిస్టమ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మాంసాహారం తినాలనిపించేసరికి అయ్యో రుద్రాక్షలు ఉన్నది అంటే ఇక్కడ పరమాత్ముడు దీనికి ఇచ్చిన శక్తిని, జ్ఞానాన్ని మార్చగలడు. తండ్రి ఏం చేసిండు? మహాజ్ఞానాన్ని నుంచి ఇచ్చిన ఆ రుద్రాక్షకు ఉన్న శక్తి అది. స్త్రీలు వేసుకోకూడదని లేదే. ఇప్పుడు సన్యాసులు ఉంటారు స్త్రీలలో, సన్యాసీలు అంటారు, సాత్వికులు అంటారు, అఘోరీలు అంటారు. మరి వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు? సంసారంలో ఉన్న స్త్రీలు ఎందుకు వేసుకోవద్దు అంటే తండ్రి దాన్ని గెలిచిన తరుణం వేరమ్మా. ఆ తరుణం ఏందో చెప్తే మీకు మొదట అందుకని వేసుకోవద్దు అంటారు. కానీ నేను చెప్తున్నాను కదా తల్లి, అలా వేసుకున్న తర్వాత నియమ నిబంధనలు పాటించుకోవడం మంచిది. ఎందుకంటే భార్యాభర్తలు ఇంట్లో గోప్యంగా ఉంటారు, శారీరకంగా ఉంటారు, మంచి చెడుల విషయాల్లో ఉంటారు కాబట్టి వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఒక నియమాల ప్రకారంగా తీసేయాలి. తీసేసిన తర్వాత కూడా మళ్ళీ స్నానం ఆచరించుకోవడం, మనం మళ్ళీ శుద్ధి ఏం చేసుకోవడం, వేసుకోవడం పవిత్రమే కదా. రుద్రాక్ష వేసుకుంటుంది పవిత్రత కోసం, అపవిత్రత కోసం కాదు కదా. కాబట్టి స్త్రీలు వేసుకోకూడదు అనడానికి గల కారణం ఏంటంటే మీ యొక్క ఏదైతే మీకు అండాలు విడుదలైతే స్త్రీలకు కదమ్మా, ఆ అండాలు విడుదల అయినప్పుడు ఏమవుతుందంటే ఒక జీవకణం మరణిస్తుంది. అంటే అండం అంటే శక్తి కదమ్మా. ఒకవేళ పిండం అంటే వీర్యంతో కలిస్తేనేమో అది అబ్రబ్రహ్మలోకం తయారవుతుంది. అలా కాకుండా స్త్రీకి రక్తస్రావం, ఎందుకంటే జీవకణాలు మరణించడం చేత ఆ చావు శరీరంలో చూస్తుంది ఈ స్త్రీ కాబట్టి రుద్రాక్ష అపవిత్రం అవుతుంది. అంటే డీప్ అవసరం ఉంది ఇక్కడ. కానీ అది కూడా ఇచ్చింది పరమాత్ముడే కదా ఈ శరీరం, మళ్ళీ ఎలా అపవిత్రం అవుతుంది? బాగా గమనించి చూడాల్సిందంటే రుద్రాక్షలు మనసుతో వేసుకోవాలి, శరీరంతో కాదు. మనసుతో వేసుకొని, గుండెతో వేసుకొని నిమ్మలంగా ప్రశాంతంగా నేను ఎలా ఉన్నా నా మనసులో పరమాత్ముడు ఉండు, నేను ఎక్కడున్నా శివుడు నన్ను చూస్తున్నాను అనుకుంటారు కదా, ఇలాంటి వాళ్ళకు సూట్ అవుతుంది. అది వేసేసుకొని నేను పోయి తాగేస్తా, అది వేసేసుకొని పోయి నేను నిలబడతా, నేను చేసేస్తానంటే ఏమైందంటే అది నీ మైండ్ సెట్ అపవిత్రం అవుతుంది. నీ మైండ్ పాజిటివ్ ఉంటే
ఒక రుద్రాక్ష వేసుకున్నా ఆ రుద్రుడు నిన్ను చూస్తున్నట్టే తల్లి. అందుకని రుద్రాక్ష ఇప్పుడు మీకు తెలిసి పవిత్రమా పవిత్రమే గురువుగారు. వేసుకోవాలి కదా. అలాంటి వాటిని కొందరు మూర్ఖులు ఏం చేశారంటే వేసుకోకూడదు, ఎందుకంటే దానికి పవర్ ఉంది, దానికి పవర్ ఉంటే మీరందరూ మంచోళ్ళు అయిపోతారు, మీరందరూ మంచోళ్ళు అయితే మరి నా మాట ఎవడు వింటాడు. ఇది తెలివి. ఆ తెలివి లేని దద్దిగాలు చేసి ఉండడం వల్ల ఈరోజు మనం కూడా దద్దమ్మలు అయిపోయాం. అలా కాకుండా ఇందాక మొదట అడిగాను కాబట్టి శాసనం మనది చాలా గొప్ప తల్లి, ఇతిహాసం మనది చాలా పురాతనమైన తల్లి. మన గ్రంథం దేవాది దేవతలు రాసిన గ్రంథాలయం తల్లి. మన పురాణం, మన తాతల జీవిత ఈ పుర్రెలు అంటే తెలుసా, పుర్రె అంటే తెలివి, అక్కడ రాసినాయి తల్లి. అన్ని రాసినది అలా ఎలా పవిత్రమవుతుందమ్మా? మన సనాతన ధర్మమే గొప్పది అదమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ధన్యవాదాలు తల్లి.